మాది అమలాపురం దగ్గర చామంతిగూరు అండి. నాకు అలాగే 2 అమ్మాయిలండి. మా పాపది రుస్తుంబాదు. ఇక్కడ పాలకొల్లు తైలాభిషేకానికి పాపను తీసుకుని వచ్చి, నాయన నా బిడ్డకి మళ్ళీ మగబిడ్డ కావాలి, ఆరోగ్యమైన బిడ్డని, అన్ని అవయవాలు బాగున్న బిడ్డ కావాలని నేను అడిగేదాన్నండి. అలాగే పాప మళ్ళీ నెల తప్పినప్పుడు ఇసాగయ్య గారి దగ్గర తీసుకెళ్ళి అయ్యగారు పాపకి ఫస్ట్ పాప అండి, మళ్ళీ బాబు కావాలని అడిగినప్పుడు ఇసాకయ్య గారు నవ్వుతూ పుడతాడమ్మా ఎత్తుకుని వస్తావు పో అన్నారండి. నాకు చాలా ఆనందం వేస్తుంది. నాకు అప్పుడు వెంటనే ఇంకా అందరితోటి నా యేసయ్య నా బిడ్డకి మగబిడ్డని కడుపులో వేసాడని అనేదాన్ని. నీ పుట్టే వరకు కూడా ఆ మాటే అనేదానండి. అలాగే ఆపరేషన్ అయ్యిందండి. 2 బిడ్డలు క్షేమంగా ఉండి నాకు మనవడు పుట్టాడు. నాకు ఎంతో ఆనందమైంది. ఇసాకయ్య గారు అన్నారు ఆ మాట ప్రకారం నాకు పుడతాడని. నాకు నమ్మకం, ఆ నమ్మకమే నిజమైందని నేను ఎలుగెత్తి మా ఇంటి దగ్గర అందరికీ కూడా సాక్ష్యం చెప్పేదాన్ని. చెప్తే అందరూ అనేవారు, కడుపులో బిడ్డని చూసేసినట్టుగానే చెప్పేవే బాబు, నిజంగా అలాగే నీకు మనవడు పుట్టాడు, నీకు ఎంత విశ్వాసం అని అన్నారండి అందరూని. అంటే నేను అన్నాను, నా విశ్వాసం నా యేసయ్య నాకు ఇచ్చిన విశ్వాసం. ఇసాగయ్య గారు చెప్పారు, నోటితో పలికారు ఆ మాట. పలికిన ప్రకారంగా నాకు మనవడు పుట్టాడంటే ఆ అద్భుతం నా యేసయ్య ఇసాకయ్య గారి నోట పలికిన మాటే నాకు జరిగిందని నేను అందరికీ చెప్పానండి. ఇప్పుడు 9 నెలలు వచ్చింది బాబుకి. తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాలని వచ్చాను. ఈరోజు సాక్ష్యం చెప్పుకున్నానండి. నాకు ఏ నెలలో అయితే అభాషణ అయిందో అదే నెలలో బాబు పుట్టాలని అనుకున్నానండి. అదే నెలలో నాకు బాబు పుట్టాడు. జూన్ 20 నాకు అభాషణ అయిందండి. జూన్ 26 బాబు పుట్టాడు. ఇసాకయ్య గారికి వేలాది వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు.